గుడ్ ఈవినింగ్, నేను రంజని. వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. జూలై 19 నుంచి ఆగస్టు 13 వరకు వర్షాకాల పార్లమెంటు సమావేశాలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంటులో ప్రస్తావించాల్సిన అంశాలపైన ప్రధానంగా ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. సీఎం జగన్ పార్లమెంటరీ పార్టీ నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. అనేక అంశాలని ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడే అంశం ప్రధాన ఎజెండా ఉంది. ఆ తర్వాత కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి కేఆర్ఎంబీ పరిధిని నిర్ణయించడం అనేది మరొక ప్రధాన ఎజెండా. ఇక పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి పెండింగ్ బకాయిల నిధులు, అలాగే ప్రత్యేక హోదా అంశాన్ని కూడా ఈసారి పార్లమెంట్లో బలంగా తమ వాణి వినిపించాలని అయితే డిసైడ్ అయ్యారు. ఇంకా అనేక అంశాలని ఎజెండాగా పెట్టుకున్నారు. ఈ రోజు మనం ప్రధానంగా చర్చిద్దాం. ముందుగా విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకి సంబంధించి దాని ప్రైవేటీకరణ కాకుండా ఆపేందుకు కార్మికులైతే గత 140 పైచిలకు రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. పార్లమెంటు సమావేశాలు జరిగే సమయంలో జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదర్శనలు చేపట్టాలని, చలో పార్లమెంట్ లాంటి కార్యక్రమాలు కూడా చేయాలని కూడా ఇప్పటికే ఉక్కు పరిరక్షణ సమితి కూడా పిలుపునిచ్చిన నేపథ్యం ఉంది. ఈ సీఎం జగన్ కి కూడా పరిరక్షణ సమితి నేతలు, కార్మికులు కూడా లేఖలు రాశారు. తమతో పాటు కలిసి రావాలి, విశాఖ ఉక్కు ప్రైవేటు పరం కాకుండా ప్రభుత్వం నుంచి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలంటూ కూడా విజ్ఞప్తి చేసిన సందర్భం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే పార్లమెంటులో ఈ అంశాన్ని బలంగా వినిపించాలని కూడా వైఎస్ఆర్సీపీ డిసైడ్ అయినట్లుగా కూడా తెలుస్తోంది. పార్లమెంటరీ పార్టీ భేటీ ముగిసిన తర్వాత సీఎం జగన్ దిశానిర్దేశం తర్వాత విజయసాయిరెడ్డి మీడియాకి కొన్ని అంశాలను బ్రీఫ్ చేశారు. ముందుగా ఆయన ఏమన్నారో విందాం. ఆ తర్వాత ఇవాల్టి మనం ప్రైమ్ టైం డిబేట్ లోకి వెళదాం. బైట్ ప్లీజ్. స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ఈ ప్రైవేటీకరణ మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. దీనికి సంబంధించి 3 ఆప్షన్స్ ని మా యొక్క పార్టీ వైఎస్ఆర్సీపీ ఇవ్వడం జరిగింది. దీన్ని నష్టాల్లో ఉంది కాబట్టి దీన్ని ప్రైవేటీకరణ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. నష్టాల నుంచి లాభాల్లోకి కానీ తీసుకురావాలనంటే దీనికి క్యాప్టివ్ మైన్స్ అలాట్ చేయండి. 2, ఒకవేళ అది క్యాప్టివ్ మైన్స్ అలాట్ చేస్తూనే ఏదైతే ఇంచుమించుగా 14,000 కోట్ల రూపాయల లోన్ ఏదైతే ఉందో దాన్ని ఈక్విటీ కింద మీరు పరిగణిస్తే వడ్డీ భారం తగ్గుతుంది, నష్టాల్లో నుంచి లాభాల్లోకి రావడం జరుగుతుంది. దీన్ని ప్రైవేటీకరణ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ ప్రైవేటీకరణ చేసేదానికి బదులుగా దీన్ని ఒక ఇండిపెండెంట్ సంస్థగా మీరు కానీ రన్ చేయలేనట్లయితే దీన్ని సెయిల్కో, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్కో, లేకుంటే ఎన్ఎండిసిలోనో మెర్జ్ చేస్తే బాగుంటుంది అన్నటువంటి విషయాన్ని మేము నొక్కి వక్కాణించి మేము కేంద్ర ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకొస్తాం, పార్లమెంటులో లేవదీస్తామన్నటువంటి విషయాన్ని కూడా నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నా. అదే ఏపీ ప్రభుత్వం తరపున ఉక్కే మా హక్కు అనే నినాదాన్ని పార్లమెంట్లో బలంగా వినిపించబోతున్నారు. దానికి సంబంధించి 3 ప్రత్యామ్నాయాలను ఏపీ ప్రభుత్వం సిద్ధం చేసుకుంది. ఇప్పటి వరకు దానికి సంబంధించి విజయసాయిరెడ్డి ఆ 3 ప్రత్యామ్నాయాలు ఏంటి అనేది కూడా చెప్పడాన్ని మనం చూసాం. అంటే దానికి సంబంధించి ఒక ఇండివిజువల్ అథారిటీగా దాన్ని గుర్తించాలి, లేదా దాన్ని సెయిల్కి అటాచ్ చేయాలి, క్యాప్టివ్ మైన్స్ని దానికోసం ప్రత్యేకంగా కేటాయించాలి, ఉన్న బకాయిలు ఏవైతే ఉన్నాయో 14,000 కోట్ల లోను దాన్ని ఈక్విటీ కింద పరిగణించినట్లయితే కూడా రుణభారం అనేది తగ్గుతుంది. ఇట్లా 3 ప్రత్యామ్నాయాలను ఇచ్చారు. మరి వీటికి కేంద్రం ఏ మేరకు మొగ్గు చూపే అవకాశం ఉంది? ఇప్పటికే ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం వడివడిగా అడుగులు వేస్తోంది. లీగల్ పరంగా వచ్చే అడ్డంకుల్ని తొలగించుకోవడం కోసం, లీగల్ ట్రాన్సాక్షన్స్ చేయడం కోసం ఇప్పుడు లీగల్ అడ్వైజర్స్ కమిటీని కూడా ఏర్పాటు చేసేందుకు బిడ్లను కూడా ఆహ్వానిస్తోంది కేంద్రం. దానికోసం నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. మరి ఈ నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం ఈ వ్యవహారంపై వెనక్కి తగ్గే అవకాశాలు ఉన్నాయా? ఏ రకంగా ఒత్తిడి తీసుకురాబోతున్నారు? దీనికి టీడీపీ ప్రభుత్వం ఏ రకంగా వైసీపీకి ఈరోజు ఒక చేయూతనిచ్చి సమిష్టిగా ఈరోజు దీనిపై పోరాటం చేసే అవకాశం కనిపిస్తుంది? ఈ అంశాలన్నీ ఓవరాల్ గా ఈరోజు మనం మాట్లాడదాం. మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు వైఎస్ఆర్సీపీ ప్రతినిధి నాగార్జున యాదవ్ గారు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి ప్రెసిడెంట్ అయోధ్యరామ్ గారు కూడా మనతో ఉన్నారు, ఏపీ బీజేపీ సీనియర్ లీడర్ విల్సన్ గారు ఉన్నారు, టీడీపీ ప్రతినిధి సీనియర్ లీడర్ షేక్ రఫీ గారు కూడా మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. సయ్యద్ రఫీ గారు, ఓకే, సబ్జెక్ట్ కరెక్షన్, సారీ అండి. సయ్యద్ రఫీ గారు నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అయోధ్యరామ్ గారితోనే స్టార్ట్ చేస్తాను. అయోధ్యరామ్ గారు, ఎప్పుడైతే కేంద్రం ప్రైవేటీకరణ చేయదలుచుకున్నామన్న అంశాన్ని వెలిబుచ్చిందో అప్పటి నుంచి కూడా కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ పోరాట సమితి అని ఆ హక్కుల పరిరక్షణ కోసం కూడా మీరంతా ఉద్యమాలు చేస్తున్నారు. ఇప్పుడు ఏదైతే వైసీపీ ప్రభుత్వం 3 ప్రతిపాదనలు తీసుకొచ్చిందో ఈ 3 ప్రత్యామ్నాయాలకి కేంద్రం ఏ మేరకు తలొగ్గే అవకాశం కనిపిస్తుంది? నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అవకాశాలు ఎంత మటుకు ఉన్నాయి? ఈరోజు విజయసాయిరెడ్డి మాటలు మీరు కూడా ఇప్పుడు విన్నారు బయట రూపంలో. సో ఏం చెప్తారు? ఇప్పుడు మీ రియాక్షన్ ఏంటి? మేడం,
ఇప్పుడు విశాఖ ఉక్కు ఆంధ్రలో వచ్చిన కర్మాగారం ఇది. ఈ కర్మాగారం జనవరి 27వ తారీఖున దీన్ని పూర్తిగా అమ్ముతామని చెప్పేసి ప్రభుత్వం కేబినెట్ కమిటీ అండ్ ఎకనామిక్ అఫైర్స్ లో నిర్ణయం చేసింది. ఆ రోజు మొదలుపెట్టి గత 6 మాసాలుగా అనేక ఉద్యమాలు చేస్తా ఉన్నాం. ఈ ఉద్యమాలకి రాజకీయ పార్టీలు తరతమ స్థాయిలో మద్దతిస్తూ వచ్చాయి. రాజకీయ పార్టీలు అంటే ముఖ్యంగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇది ఆధునిక దేవాలయం లాంటిది, దీన్ని కాపాడుకోవాలి, ఇది ప్రైవేట్ పరం కాకూడదని చెప్పేసి ప్రజలు గట్టిగా నమ్మారు. ఎందువల్లంటే విశాఖపట్నం ప్రజలు పోరాటాలతో తెచ్చుకున్నారు. 5 దశాబ్దాల క్రితం పుట్టినే రాలేదు. ఈ కర్మాగారం ఈ రోజు రాష్ట్రంలోనే కర్మాగారం, ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు పోరాడి తెచ్చుకున్న కర్మాగారం కాబట్టి ఈ సెంటిమెంట్ తో కూడుకున్నది, ప్రాణ త్యాగాలతో వచ్చిన కర్మాగారం ఇది. ఈ కర్మాగారంలో సాధన కోసం రాజీనామాలు చేశారు, 7 ఎంపీలు రాజీనామాలు చేశారు. తద్వారా వచ్చిన కర్మాగారాన్ని అమ్మేస్తామని చెప్పేసి కేంద్ర బీజేపీ నష్టాల పేరుతో గడిచిన 7 సంవత్సరాల కాలంలో ₹1 కూడా ఈ ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సాయం చేయలేదు. పైపెచ్చు నష్టాలని చెప్పి చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ కంపెనీ డైరెక్ట్ గా 30,000 మందికి ఉపాధి, ఇండైరెక్ట్ గా 70,000 మందికి, వెరసి 1,00,000 మందికి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఉపాధి ఇచ్చే కర్మాగారం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి 43,500 కోట్ల రూపాయలు ఇప్పటికే చెల్లించింది. కానీ ప్రభుత్వం పెట్టింది కేవలం 4,890 కోట్లు మాత్రమే. ఈ ప్రభుత్వ ఆస్తిగా ఉన్నటువంటి 2 లక్షల కోట్ల రూపాయల కర్మాగారాన్ని బుక్ వాల్యూ ప్రకారం 2,000 కోట్లుగా చూపిస్తా ఉంది ప్రభుత్వం. ఆ 2,000 కోట్లకి ఎవరికి అమ్మాలనుకుంటా ఉన్నారు. కుట్ర తప్ప నష్టాలు కాదు. మా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ఇందాక సాయిరెడ్డి గారు చెప్పినట్టుగా ఒక గనులు కల్పిస్తే, గనుల అవకాశం అనేది ప్రభుత్వం దగ్గర ఉన్న కేంద్ర ప్రభుత్వం దగ్గర, అదే స్టీల్ మంత్రి గారి దగ్గర ఉన్నాయి. NMDCలో గనులు ఉన్నాయి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ఏటా 10 మిలియన్ టన్నుల్ని ఇమీడియట్ గా ఒక సరైన ధరకి నిర్ణయించి అన్ఎంటర్ప్రెట్ గా మీరు గనులు ఇచ్చినట్టయితే ఈ ఆర్థిక సంవత్సరం నుంచే రోజుకి 10 కోట్ల చొప్పున 365 రోజుల నుండి 3,650 కోట్ల రూపాయలు ఈ ఆర్థిక సంవత్సరం లాభాలు తీసుకొచ్చి పార్లమెంట్ మెట్ల ముందు పెడతామని చెప్పేసి మేము సవాల్ విసురుతా ఉన్నాం. ఎందువల్ల ఉన్నారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని? నష్టాలు ఎందుకు వస్తా ఉన్నాయి? ప్రైవేట్ పారిశ్రామికవేత్తలకి 6% వడ్డీకి ఇస్తారు, 7% వడ్డీకి ఇస్తారు. వారు లక్షల కోట్లు ఎగ్గొట్టి దేశాలు పారిపోతారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దగ్గర 9%, 10% వడ్డీ వసూలు చేస్తా ఉన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వడ్డీలు కూడా కనీసం 6% గ్యారంటీ చేయండి, రా మెటీరియల్ గ్యారంటీ చేయండి. ఈ ఆర్థిక సంవత్సరం మీరు నిర్ణయించినటువంటి టార్గెట్ 25,000 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ గా నిర్ణయించారు. 25,000 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ సాధిస్తాం, 1,000 కోట్ల రూపాయలు కూడా నగదు లాభాలు సాధించి ప్రభుత్వానికి ఇస్తామని చెప్పి నేను చెప్తా ఉన్నాను. అయినప్పటికీ కూడా మీరు నమ్ముతా ఉన్నారంటే ఇది కేవలం కుట్రపూరితమైన నిర్ణయం తప్ప నష్టాల పేరు కాదని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రంలో కరోనాతో నిలబడుతూ ఉంటే మా తోటి ఉద్యోగులు 150 మందిని కోల్పోయి కూడా మేము స్టీల్ ప్లాంట్ ఆపకుండా ఉత్పత్తి చేసి ఈ రాష్ట్రానికి, పక్క రాష్ట్రాలకి, మహారాష్ట్రకి మెడికల్ ఆక్సిజన్ ని ఉత్పత్తి చేసి అందించి కరోనా కాలంలో ఆదుకున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రైతులకు కావాలని అమోనియా ఎరువుల్ని సప్లై చేస్తున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. కాబట్టి ఈ రోజు ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో ఉందో వారు విజయసాయి రెడ్డి గారితో మేము కలిసాము. అక్కడ స్థానిక ఎంపీలు కూడా 3 ఎంపీలు ఉన్నారు, స్థానిక మంత్రి అవంతి శ్రీధర్ గారు ఉన్నారు. ఈ సమక్షంలో ఈ నిర్ణయం చేశారు. ఈ రోజు విజయవాడ భేటీ తీసుకున్నారు. వారం రోజుల క్రితమే అచ్చెన్నాయుడు గారిని, వారి తాలూకు పార్లమెంట్ పార్టీ నాయకులను కూడా రామ్మోహన్ రెడ్డి గారిని కలిసి వారు కూడా ఖచ్చితంగా రేపు పోటీ ముందుకు వచ్చి మేము నిరసన తెలియజేస్తాం, పార్లమెంట్ తెరుచుకుందని చెప్పి తెలుగుదేశం కూడా భరోసా ఇచ్చింది. అదే సందర్భంలో కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల ఎంపీలు కూడా మొబైలైజ్ చేస్తా ఉన్నాం. వారు కూడా మద్దతు ఇచ్చారు. కమ్యూనిస్ట్ పార్టీ ఎంపీలు CPM, CPI నుంచి వారు కూడా పోటీలో వచ్చి మేము గొడవ చేస్తాం, పార్లమెంట్ లో నేను తెలుసుకుందామని చెప్పారు. వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ బీజేపీ అతర రాజకీయ పార్టీలందరూ కూడా రంగంలోకి వచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడాలని చెప్పేసి ఈ ప్రజల తరఫున రాష్ట్ర తరఫున కోరుకుంటా ఉన్నాం మేడం. రైట్ నాగార్జున గారు, మీరేం చెప్తారు? మొదటి నుంచి కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటీకరణ కాకుండా ఉండాలని కార్మికులంతా కూడా రోడ్డెక్కి నినాదాలు చేస్తూ ఉన్నారు. వైజాగ్ లో జరిగిన నిరసన కార్యక్రమాల్లో గతంలో అవంతి శ్రీనివాస్ గారు పాల్గొన్నారు, విజయసాయి రెడ్డి పాల్గొన్నారు. ఇప్పుడు పార్లమెంటరీ పార్టీ కూడా ఒక నిర్ణయం తీసుకుంది, 3 ప్రత్యామ్నాయాల్ని. దీన్ని ఓకే ఈరోజు పేపర్లకి కాకుండా ఈరోజు పార్లమెంటులో ఏ రకంగా ఉక్కే మా హక్కు అన్న నినాదాన్ని కానీ, విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం కాకూడదు అనే నినాదాన్ని ఎంత బలంగా వినిపించబోతున్నారు? ఈరోజు కేంద్రాన్ని ఏ మేరకు కన్విన్స్ చేయగలమని అనుకుంటున్నారు? ఒకటండి, విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అని తమనంపల్లి అమృతరావు గారి అమర నిరాహార దీక్షతో మొదలైనటువంటి ప్రస్థానం ఒక 5 ఏళ్ల పాటు ఉమ్మడి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు సాధించుకొని అన్ని ప్రాంతాలు ఒక్కటిగా మొదలయ్యి ఈ కర్మాగారాన్ని సాధించుకుంది. తర్వాత ఇందిరాగాంధీ గారు 1971 జనవరి 20 శంకుస్థాపన చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పరిమితిలో కాకుండా కేంద్ర ప్రభుత్వం మొదటి నుండి ప్రైవేటైజేషన్ అనేది, అంటే ప్రైవేటు పెట్టుబడులను ఉపసంహరించుకుంటూ ప్రభుత్వం తన స్థాయి నుంచి వెళ్ళడానికి బాధ్యతల నుంచి వైదొలుగుతూ ఒక డెసిషన్ తీసుకుంది. ఆ డెసిషన్ ప్రకారం విశాఖ స్టీల్ ప్లాంట్ తో సహా దేశంలో ఉన్నటువంటి చాలా అంశాల్లో కూడా ప్రభుత్వం పెట్టుబడులను ఉపసంహరించుకున్నటువంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి. అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కూడా వాళ్ళు డిసిషన్ తీసుకున్న కాడి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 3 ఆప్షన్స్ ఇచ్చింది. విజయసాయి రెడ్డి గారు చెప్పినట్లే, 1 క్యాపిటల్ మైన్స్ కేటాయించమని, 2 14,000 కోట్ల ఈక్విటీ రుణాన్ని ఈక్విటీ షేర్ గా మార్చమని చెప్పింది. 3 ఇండియన్ సెయిల్ లో కానీ NMDCలోనే విలీనం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఈ 3 ఆప్షన్స్ వాళ్ళకి చెప్పాము. వాళ్ళు కన్విన్స్ అవుతారని మేము భావిస్తున్నాం. దీంతో పాటు అన్ని రకాలైనటువంటి ఆలోచనలు, అంటే ఒకవేళ ప్రైవేటైజేషన్ చేయకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ 100% లాభాల్లోకి రావడానికి రావాల్సినటువంటి అన్ని ప్రతిపాదనల పైన మా ఎంపీలతో ఒక స్పెషల్ కమిటీ ఒకటి వేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా ఆ కమిటీలో పాల్పంచుకుంటున్నారు. వాళ్ళందరూ ఒక మంచి DPR కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చి దాని ద్వారా ఖచ్చితంగా ఈ ప్రైవేటీకరణ ఆలోచనని కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని అన్ని రకాలైనటువంటి అవకాశాలను కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా చూస్తుంది. ఎందుకంటే కోవిడ్ టైంలో ఆక్సిజన్ అనేవి చాలా తక్కువగా ఉన్నటువంటి ప్రాంతంలో కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ మానవతా దృక్పథంతో ఆలోచించి ఒడిశా కానీ, కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆక్సిజన్ రావడానికి కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ యూజ్ చేసుకొని దక్షిణ భారతదేశంలో చాలా మంది ప్రాణవాయువు అందించినటువంటి వైఖరి కూడా మనం చూసిన తర్వాత అన్ని రకాలైనటువంటి అవకాశాలని, అన్ని రకాలైనటువంటి సామవేద దాన దండోపాయాలను ఉపయోగించి ప్రైవేటైజేషన్ ని ఆపుతాం అనుకుంటున్నాం. కేంద్రాన్ని ఒప్పించి, అంటే నాగార్జున గారు, ప్రభుత్వం ఆల్రెడీ 3 నెలల ముందే మేము ప్రైవేటైజేషన్ చేయాలనుకుంటున్నాం అన్న సంకేతాలను పంపించింది. ఆ అంశానికి సంబంధించి అనేక ప్రయత్నాలు కూడా మొదలుపెట్టింది. ఇప్పుడు ఎంత నిరసనలు వచ్చినా, వైజాగ్ కార్మికుల నుంచి ఎన్ని రకాలుగా నిరసనలు వచ్చినా, సాక్షాత్తు సీఎంఏ సెంట్రల్కి వెళ్ళిన తర్వాత హోంమంత్రికి లెటర్ కూడా ఇచ్చారు, వాళ్ళని రిక్వెస్ట్ కూడా చేశారు, రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద మళ్ళీ ఒకసారి పునరాలోచించండి అని. కానీ ప్రభుత్వం ఈరోజు లీగల్ అడ్వైజర్లను నియమించే వరకు కూడా వెళ్ళింది, దానికోసం బిడ్లను కూడా పిలుస్తుంది. ఇంత ముందుకు వెళుతున్న తర్వాత ఇప్పుడు పార్లమెంటరీ పార్టీలో పార్లమెంటరీ సమావేశాల్లో ఈ రోజు గనక ఈ అంశాన్ని ప్రస్తావిస్తే కేంద్రం వెనక్కి తగ్గుతుంది అన్న కాన్ఫిడెన్స్ మీకుందా? వెనక్కి తగ్గే అవకాశం ఉందా? ఒకటండి, కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందా ముందుకు వెళ్తుందా అనేది, వెనక్కి తగ్గడం అంటూ ఏం లేదు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత నిర్ణయంలో ప్రజలకు సంబంధించినటువంటి అనుమానాలు రేకెత్తించినప్పుడు, ప్రజలు ఆ నిర్ణయం పట్ల సుముఖత వ్యక్తం చేసినప్పుడు, సుముఖత వ్యక్తం చేయకుండా విముఖత వ్యక్తం చేసినప్పుడు ఖచ్చితంగా ఆ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవడం తప్పలేదు. అందులో కేంద్రం వెనక్కి వెళ్తుందా ముందుకు వెళ్తుందా అని కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ తీర్మానం చేసి కూడా పంపించడం జరిగింది. తీర్మానం చేసిన తరువాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు లేఖలు రాయడం జరిగింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి లేవడం జరిగింది. ఒకవేళ ఈ ఇష్యూస్ ని, అంటే వెల్లోకి వెళ్ళి దీంట్లో చర్చలు జరపడం కానీ, వెల్లోకి వెళ్ళి జంతర్ మంతర్ దగ్గర ఒక 2 రోజుల పాటు ధర్నా చేసేటువంటి అంశాలు కానీ, దీంట్లో మనం చేయాల్సినటువంటి అన్ని రకాల ఆలోచనలు, ఎందుకంటే మనం రిప్రజెంటేషన్స్ తో ముందుకెళ్ళాం, తీర్మానం చేశాం. స్వయంగా విజయసాయి రెడ్డి గారు కూడా దాని మీద పెద్ద పాదయాత్ర చేశారు. ఖచ్చితంగా అన్ని రకాలైనటువంటి మార్గాలను అన్వేషించి ప్రైవేటైజేషన్ ఆపాలి అనే దానిపైన ఖచ్చితంగా ఒక స్టాండ్ మీద ఉంటున్నాం. కానీ ఇక్కడ ఎందుకు చెప్తున్నాం అంటే, తెలుగుదేశం పార్టీ నుండి స్పష్టమైనటువంటి ఒక స్టాండ్ అనేది తెలియలేకపోతుంది. ఎందుకు తెలియలేకపోతుంది అంటే, వాస్తవానికి తెలుగుదేశం పార్టీ ఈ ప్రైవేటైజేషన్ మీద ఉన్న స్టాండ్ ఎంతో మరొకసారి కూడా ప్రజలకు చెప్పాలి. ఎందుకంటే ఏం పర్లేదు, మనం ఇంత గతంలో ఎన్ని చేసుకున్నా కూడా ఇప్పుడు మనం తీసుకున్న నిర్ణయాలు కాస్త పునఃపరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక పాయింట్ అండి, చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా 9 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రైవేటైజేషన్ ఈజ్ ద సక్సెస్ స్టోరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఒక బుక్ రాసి కేంద్ర ప్రభుత్వానికి పంపించారనే విషయం ఒకసారి గుర్తు చేస్తున్నా. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు చెప్తుంది ఏంటంటే, వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే, after 5 years of reforms, the reduced role of government in business activities and the encouragement of the private sector is bearing fruit in so many ways.
అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో అప్పుడు ప్రార్థిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ పెట్టుబడులను ఉపసంహరించుకోవాలని, ప్రైవేటైజేషన్ చేయాలని, ప్రైవేటైజేషన్ ద్వారానే ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశం కానీ బాగుపడుతుందని తను ఒక బుక్ పబ్లిష్ చేసి ఆ బుక్ ద్వారా కేంద్ర ప్రభుత్వాలకి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించి మేము దేశంలోనే 120 కంపెనీలు ప్రైవేటైజేషన్ చేస్తే ఆంధ్రప్రదేశ్ లో 87 కంపెనీలు మేము ప్రైవేట్ చేస్తున్నాం, అందులో 22 క్లోజ్ చేసాం, 12 రీస్ట్రక్చర్ చేసాం, 11 ప్రైవేటైజేషన్ చేసాం, 9 మేము మూసేసాం, టోటల్ 54 నాట్ అవుట్ అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతం ప్రభుత్వ పెట్టుబడులు ఉపయోగించుకోవడం, ప్రైవేటైజేషన్ సెక్టార్ని ముందుకు తీసుకెళ్లడం అనేది తెలుగుదేశం పార్టీ స్టాండ్ అని గతంలో ప్రకటించారు. కాబట్టి ఇప్పుడన్నా విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో మంచి యూటర్న్ ఈ రోజు తీసుకొని కాస్త విశాఖ స్టీల్ ప్లాంట్ లో మనం ఏమేం చేయాలి, ఎలాంటివి ఇవ్వాలి, ప్రభుత్వం తరపున ఏమన్నా చేయగలుగుతామా, లేకపోతే మోడీ గారిని గట్టిగా విమర్శించగలుగుతాం అనేది క్లారిటీ ఇస్తుందే చాలు. డిబేట్ ప్రైవేటీకరణను ఆపేందుకు ఈ రోజు కేంద్రం మీద టీడీపీ ఏ రకమైన ఒత్తిడి తీసుకురాబోతోంది, పార్లమెంట్ సమావేశాల్లో ఆ పార్టీ వ్యూహం ఏంటనేది కూడా తెలుసుకుందాం. రఫీ గారు ఏం చెప్తారు? మేడం, ఇందాక వైసీపీ ప్రతినిధి మాట్లాడింది అది విశాఖపట్నం స్టీల్ గురించి మాట్లాడాడు, ఆయన చంద్రబాబు గారి పరిపాలన గురించి మాట్లాడాడు. నాకైతే అర్థం కాలేదు. ఇంకోసారి మాట్లాడమంటే మాట్లాడతాను, అర్థం కాకపోతే మాట్లాడేసా, నువ్వే మొత్తం మాట్లాడేస్తే. అర్థం కాకపోతే మాట్లాడతానండి, తప్పకుండా మాట్లాడేసా, మాకు అర్థం కాదు. నో ప్రాబ్లం. మాట్లాడమంటే మాట్లాడతాం, లేకపోతే చెప్పండి. అర్థం కాకపోతే మళ్ళీ మాట్లాడతానండి, ఇబ్బంది. అర్థం కాదు, ఎజెండా లేకుండా ఆయన ఇప్పుడు మాట్లాడుతుంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దాని ప్రైవేట్ గురించి మాట్లాడుతుంటే, అంటే గతంలో ప్రైవేటీకరణ యొక్క ఆవశ్యకత, ప్రైవేటీకరణ వల్ల రాష్ట్రాలు ఆర్థికంగా ఎలా పుంజుకుంటాయి అన్న అంశాన్ని చంద్రబాబు గారు స్పష్టంగా ఒక పుస్తకంలో ప్రస్తావించారు. మరి ఇప్పుడు ఈ ప్రైవేటీకరణ విషయంలో ఎజెండా ఏంటి అనేది నాగార్జున గారు అడుగుతున్నారు. ఎస్ చెప్పండి. ఇప్పుడు 145 రోజుల నుంచి అక్కడ ఉద్యమం జరుగుతుంది. మా మాజీ శాసనసభ్యుడు శ్రీనివాస్ గారు ఆమరణ అధ్యక్ష చేశాడు. ఒక శాసనసభ్యుడు రాజీనామా చేస్తే ఇంతవరకు తమ్మినేని సీతారాం గారు ఎమ్మెల్యే ఫార్మేట్లో, అసెంబ్లీ ఫార్మేట్లో రాజీనామా లేఖ పంపినా ఇంతవరకు చేయలే. అక్కడ వైసీపీ ఎంపీ నేను రాజీనామా చేస్తాను, దీన్ని ప్రైవేటీకరణ చేస్తానని చెప్పున్నాడు ఆ ఉద్యమం స్టార్ట్ అయిన మొదటి రోజు. అయితే ఈ ఉద్యమం సెగ ఇప్పుడు ఢిల్లీకి తగులుతుంది. వచ్చే నెల 2-3 తారీఖులో జంతర్ మంతర్ దగ్గర విశాఖపట్నం నుంచి పెద్ద ఎత్తున కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పార్టీల ట్రేడ్ యూనియన్లు ఆ ధర్నాలో పాల్గొబోతున్నాయి. అయితే ఇక్కడ అధికారంలో ఉన్నది చంద్రబాబు నాయుడు కాదు, అధికారంలో ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు. దీన్ని కాపాడవలసినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉంటుంది. ప్రతిపక్షాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా విశాఖపట్నం అక్కడికి వెళ్ళి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయటం కుదరదు, ఇది తెలుగు వారి ఆత్మగౌరవానికి చిహ్నం, ఇది ఇక్కడ ప్రజలు త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి ప్రాజెక్ట్ అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కేంద్రానికి ఉత్తరం రాయటం కూడా జరిగింది. ప్రతి ఉద్యమంలో తెలుగుదేశం పార్టీ పాల్గొంటా ఉంది. నేను కూడా మొన్న విజయవాడలో జరిగినటువంటి రౌండ్ టేబుల్స్ మీటింగ్ లో పాల్గొన్న మా పార్టీ వాళ్ళు కూడా పెద్ద ఎత్తున దాంట్లో పాల్గొన్నారు, మాట్లాడుతున్నారు. విశాఖపట్నంలో కూడా మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇవాళ ముఖ్యమంత్రి లీడ్ తీసుకోవాలా. మేమేం మొదటి నుంచి ఉద్యమకారులందరూ కూడా అన్ని పార్టీలు కూడా డిమాండ్ చేస్తుంది ఏంటంటే దీని మీద అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయమని చెప్పి అందరూ అడిగారు. అలాగే ఒక అఖిలపక్ష బృందాన్ని ప్రధానమంత్రి దగ్గర తీసుకెళ్ళమని చెప్పారు. గతంలో ప్రత్యేక హోదా విషయంలో రాజీనామా చేశామని చెప్తున్నట్టు వాళ్ళు ఇప్పుడు కూడా రాజీనామా చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అది గతంలో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో ఇదే సమస్య వచ్చినప్పుడు చంద్రబాబు గారు, ఎర్రనాయుడు గారు ఇక్కడ ఉండేటువంటి ఎంపీలందరినీ వాజ్పేయి గారి దగ్గర తీసుకెళ్లి 1800 కోట్ల రూపాయలు ఈక్విటీ ఫండ్ ని తీసుకొచ్చి దాన్ని నిలబెడతాం జరిగింది. అది చరిత్ర. ఇవాళ విపక్ష నాయకుడికి బాధ్యత ఉండదు. ముఖ్యమంత్రి అవసరమైతే జంతర్ మంత్రి దగ్గర ధర్నా చేయాలి, ధర్నా చేసి దీన్ని ఆపాలి, ప్రధానమంత్రితో మాట్లాడాలి. ఇక్కడ
జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తున్నారు కాబట్టి మనం పార్లమెంట్లో మాట్లాడిపోతే బాగుండదనే పద్ధతిలో మేము దీన్ని మాట్లాడుతూ ఉంటాం కాదు. మీరు అవసరమైతే రాజీనామాలు చేయాలా. 22 మంది ఎంపీలు ఎవరైతే ఉన్నారో లోక్సభలో 6 మంది ఉన్నారు, మీరు రాజీనామా చేయండి, మా ఎంపీలు కూడా రాజీనామా చేస్తారు ఈ అంశం మీద. కేంద్ర ప్రభుత్వం చాలా స్పీడ్ గా ముందుకు వెళ్తా ఉంది. రైట్. పోస్కోతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని మాట్లాడుకొని ముఖ్యమంత్రి గారు ఎప్పుడు రాసినా 7,000 ఎకరాల భూమి ఉంది, ఆ భూమి అమ్మితే డబ్బులు వస్తాయి అనేదే మాట్లాడారు. ఈ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత కాకినాడ పోర్టు ప్రైవేట్ చేశారు, గంగవరం పోర్టు ప్రభుత్వ ఈక్విటీ ఉన్నప్పటికీ కూడా ఆదానికి కట్టబెట్టారు. ఇలా అన్ని కూడా ప్రైవేటీకరణ చేసుకుంటూ పోయి గుర్రవింద గింజ లాగా మేము పత్తిత్తులం, మేము ప్రైవేటీకరణకు వ్యతిరేకం అని చెప్పి మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది. వైసీపీ ఏమైనా ప్రైవేటీకరణకు వ్యతిరేకమా అని చెప్పి నేను అడుగుతున్నా. అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ఉండాలనేది వైసీపీ అభిప్రాయమా, అదేమైనా ఆ పార్టీ ప్లీనరీలో ఆమోదించినటువంటి అంశమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. రఫీ గారు, ఈరోజు టీడీపీ వైసీపీ ఏమనుకుంటున్నాయనే దానికన్నా ప్రైవేటీకరణ విషయంలో ఈరోజు బీజేపీ వెనక్కి తగ్గే అవకాశం ఉందా, వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో ఆలోచనను విరమించుకుంటుందా లేదా అనేది ఇంపార్టెంట్. పార్టీలో ఒత్తిడికి తలగ్గుతుందా లేదా అని విల్సన్ గారు ఏం చెప్తారు? ఈ రోజు అన్ని పార్టీలు కోరుకుంటున్నాయి, విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి కూడా బలంగా కోరుకుంటుంది, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి బీజేపీ పార్టీ కూడా మాతో కలిసి రావాలి, కేంద్రం మీద స్థానికంగా ఉన్న నేతలు కూడా ఒత్తిడి తీసుకురావాలి విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం అని. విల్సన్ గారు, దానికి సిద్ధంగా ఉన్నారా రాష్ట్ర నేతలంతా కూడా? విల్సన్ గారు నా ఆడియో మీకు వస్తుందండి? ఎస్ విల్సన్ గారు, నా క్వశ్చన్ మీకు వినిపించిందా? మీ వెర్షన్ వినిపిస్తుంది, నా వాయిస్ ఎస్ క్లియర్ గా ఉంది. ఎస్ చెప్పండి. ఓకే, మీకు ప్యానెల్లో ఉండే మిత్రులు పెద్దలందరూ కూడా నమస్కారం అమ్మా. అయితే డెమోక్రసీలో ఎవరైనా సరే ఆందోళన చేయొచ్చు, ఆందోళన చేయడం అనేది ప్రజాస్వామ్యంలో ఉండే ఒక బ్యూటీ, అందులో ఏమీ సందేహం లేదు. అదే సమయంలో ప్రతి ఒక్కరికి మనోభావాలని రెస్పెక్ట్ చేయడం అనేది భారతీయ జనతా పార్టీ చేస్తుంది, అందులో మీకు సందేహం లేదు. మేము వ్యవసాయ బిల్లు తెచ్చినప్పటికీ, పార్లమెంట్ ఆమోదించినప్పటికీ రైతులు ఆందోళన చేస్తుంటే 7 సార్లు మేము చర్చలు జరిపాం, అది మా ట్రాక్ రికార్డు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆందోళన చేస్తున్న వాళ్ళ పట్ల ఎప్పుడు సానుకూలంగా ఉంటాం. అయితే ఇందులో కూడా ఈ గ్రీవెన్స్ ని ఖచ్చితంగా అర్థం చేసుకున్నాం కాబట్టి భారతీయ జనతా పార్టీ అంతర్గతంగా చర్చలు జరిపిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి మద్దతుగా ఉండాలి, ఎందుకంటే ఇది బలిదానాలు ఏర్పడ్డ ఈ స్టీల్ ప్లాంట్ ని కాపాడాలనేది మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ సూత్రబద్ధమైన నిర్ణయం తీసుకున్న తర్వాతనే ఇటీవల సోము వీర్రాజు గారు బాహాటంగా ఒంగోలులో ఒక ప్రకటన చేశారు, విశాఖ స్టీల్ కాపాడేది మేమే, ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదని చాలా స్పష్టంగా చెప్పారు. అదే విధంగా ప్రైవేటీకరణ విషయంలో కూడా చాలా స్పష్టంగా తన వైఖరి ఎక్స్ప్రెస్ చేశారు ఒక పార్టీ అధ్యక్షుడిగా. అదే సమయంలో మాకు సంబంధించిన గ్రీవెన్స్ ఏమైనా ఉన్నా సరే మా పార్టీ మరి జాతీయ నాయకులకు ఉన్న పురంధేశ్వర్ గారు కానీ, సత్య గారు కానీ, అదేవిధంగా సుజనా చౌదరి గారు కానీ, ఇతర. విల్సన్ గారు, మీ ఆడియో మ్యూట్ లో ఉంది, ఒకసారి చూసుకోండి. చెప్పండి. కాబట్టి మేము చాలా స్పష్టమైన వైఖరితో ఉన్నాం, ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలు కొన్ని పిల్లి మొగ్గలు వేస్తున్నాయి. వినిపిస్తుందమ్మా వాయిస్? చెప్పండి. పిల్లి మొగ్గలు వేస్తున్నాయి, ఎందుకంటే ఖచ్చితంగా ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది ఒక 100 టేబుల్లో 100 అంశంగా ఉందనేది మా పార్టీ ఎంపీ జీవల్ నరసింహారావు గారు కూడా గతంలో కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రైవేటీకరణ అనేది ఈరోజు అది మా కోసం చేస్తున్నది కాదు, ఒక సంస్థ కంటిన్యూటీగా నష్టాల్లో ఉంటే ఆ సంస్థని కాపాడుకోవాల్సిన అవసరంలో భాగంగా ఇటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. తర్వాత ఈ పెట్టుబడుల ఉపసంహరణ అనేది భారతీయ జనతా పార్టీ బ్రెయిన్ చేయడం కాదు, కాంగ్రెస్ పార్టీ హయాం నుంచి కూడా పెట్టుబడుల ఉపసంహరణ శాఖ ఒకటి వాళ్ళు ఏర్పాటు చేసుకోరు కూడా దాన్ని ఒక వేగవంతంగా యుద్ధ ప్రాతిపదికన చేసుకుంటూ పోయారు. అయితే మా ఉద్దేశం ఏంటంటే విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల్లో నడపాల్సిన బాధ్యత అక్కడ ఉండే యంత్రాంగం ఉంది.
మరి ఆ ఎస్, కార్మికులు చాలా స్పష్టంగా చెప్తున్నారు, మాకు ప్రత్యేకంగా క్యాప్టివ్ మైన్స్ కేటాయించండి, లేదా దీన్ని ఎన్ఎండిసికి కానీ సేల్ కి కానీ దీన్ని అనుసంధానం చేయండి, మేము మీరు కోరుకున్న లాభాలని మేము ఖచ్చితంగా ఇస్తాం, మీరు పెట్టిన టార్గెట్లను మేము ఫుల్ఫిల్ చేస్తామని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు. వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పినప్పుడు ఇంతకుముందు వాజ్పేయి గారి హయాంలో క్యాప్టివ్ మైన్ తీసుకోలేదు, చంద్రబాబు నాయుడు గారు క్యాప్టివ్ మైన్ తీసుకోలేదు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎందుకు క్యాప్టివ్ మైన్ అడుగుతున్నారు? 7,000 ఎకరాలు దాంట్లో ఉంది, అది ఇద్దామని ఎందుకు మాట్లాడారు? పోస్కో వాళ్ళతో ఎందుకు చర్చలు జరిపారు? వీటిని కూడా వాళ్ళ సమాధానం చెప్పాలి. అదేవిధంగా కార్మిక సంఘాలు కూడా అంతకుముందున్న సిఎండిలు, అక్కడ ఉండే కార్మిక సంఘాలు, కొన్ని కమ్యూనిస్టు భావజాలతో ఉండే కార్మిక సంఘాలు అక్కడ తిష్ట వేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ వ్యవహార శైలి ఎలా ఉంది, వాళ్ళు ఆదాయం పెంచడానికి చూస్తున్నారా, లేకపోతే అక్కడ కార్మికుల్ని కేవలం వాళ్ళ చెప్పు చేతలు ఉంచుకోవాలని చూస్తున్నారా? అసలు ఎక్కడైనా సరే దాని మీద ఒక సైంటిఫిక్ గా జరుగుతుంది. మీడియా కూడా మీరు కూడా పరిశీలించండి. ఎందుకు నేనేమంటానంటే అయోధ్యరామ్ గారు లేకపోతే ఇంకొకరు దీని మీద ఆందోళన చెందొచ్చు, తప్పులేదు, వాళ్ళ ఆందోళనని మేము పాజిటివ్ గా తీసుకుంటాం. కానీ అక్కడ జరుగుతుంది ఏంటి, అక్కడ లోపల జరుగుతున్న అంశాల మీద కూడా ఓపెన్ గా చెప్పగలిగే ఒక వైట్ పేపర్ ఈ కార్మిక సంఘాలు విడుదల చేస్తే మంచిదే, మాకు అభ్యంతరం లేదు. కాబట్టి ఇక్కడ నేనేమంటానంటే రాజకీయ పార్టీలు, ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఇది రాజకీయాలతో కూడుకున్న వ్యవహారం కాదు. విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది బలిదానాలతో కూడుకున్న వ్యవహారం కాబట్టి ఆ బలిదానాలకి గౌరవం ఉండాలి. కాబట్టి ఈరోజు తెలంగాణ కొద్దిమంది చచ్చిపోయారని తెలంగాణ ఇచ్చినప్పుడు కొద్దిమంది చనిపోయారు కాబట్టి ఆ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది రావడం జరిగింది. కాబట్టి వాళ్ళ బలిదానాలకి వాళ్ళ ఆత్మగౌరవానికి ఖచ్చితంగా మనం అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. అడ్రస్ చేయకపోతే చరిత్ర హీరోలుగా మారిపోయే ప్రమాదం ఉంది. అందుకని విశాఖ స్టీల్ ప్లాంట్ మేము ఎమోషన్ పాయింట్ కి తీసుకున్నాం, ఈ బాయిలింగ్ పాయింట్ కి తీసుకున్నాం. ఖచ్చితంగా దీన్ని కాపాడే విషయంలో 100% భారతీయ జనతా పార్టీ సంసిద్ధమై ఉంది. ఈ మేరకు మా అధ్యక్షుడు గారు స్పష్టంగా ప్రకటన చేస్తున్నారు. మిగతా వాళ్ళు వాళ్ళ ప్రకటనలు సవరించుకొని, ఇందాక రఫీ గారు చెప్పినట్టు నేను ఆ విషయంతో ఏకీపిస్తున్నాను. ఒకసారి అన్ని రాజకీయ పార్టీలు కూర్చొని మాడుకోవడం తప్పులేదు. ఇందులో మనమేమి ఇగో బాస్ అంశం కాదు, ఇది మన బిడ్డల భవిష్యత్తు కాబట్టి రాజకీయాలకు అతీతంగా కూర్చుంటే బాగుంటుందని నేను మన నాగార్జున గారి ద్వారా మన ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాను. రైట్, రాజకీయ పార్టీలు కాదు, మీరు కార్మిక సంఘాల మీద కూడా ఇప్పుడు చేసిన ఎలిగేషన్ మీద అయోధ్యరామ్ గారు ఏమంటారు విందాం. అయోధ్యరామ్ గారు ఏం చెప్తారు? మాట్లాడారు, వైట్ పేపర్ కావాలని చెప్పి అన్నారు, ఖచ్చితంగా ఇవ్వాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఇవాళ చైర్మన్, పూర్తి స్థాయిలో చైర్మన్ లేరు. 3 నెలలు ఎందుకు లేరు? దీని బాధ్యత ఎవరిది? ప్రభుత్వానికి కాదా? చైర్మన్ లేకుండా ఇన్ఛార్జీలు పెట్టి పరిపాలన చేస్తా ఉన్నారు. అది చేసేది కాదు, రాష్ట్ర ముఖ్యమంత్రి చేసేది అంతకన్నా కాదు. అది కేంద్ర ప్రభుత్వం స్టీల్ మంత్రితో శాఖ చేయాలా. రెండోది, స్టీల్ ప్లాంట్ చైర్మన్ గారు, డైరెక్టర్ పర్సనల్ గారు, డైరెక్టర్ కమర్షియల్, మూడింటికి ఒకరే ఇన్ఛార్జ్. ఎందుకు వచ్చింది? ప్రభుత్వం కాదా? ప్రైవేట్ వ్యక్తులకి 6% వడ్డీకి ఇస్తే మనం 9%, 11% వడ్డీ ఎందుకు కట్టాలి? ఎందుకు మాట్లాడదు ప్రభుత్వం? మూడోది, సొంత గనులు ఎస్ఆర్కు ఉంటాయి, టాటాకు ఉంటాయి, మెట్టల్కు ఉంటాయి. పోస్కో కూడా చివరి గనులు ఇచ్చారు ఒడిశాలో. ఆదాని గారికి స్టీల్ ప్లాంట్ లేదు, ఛత్తీస్గఢ్లో గనులు ఇచ్చారు. గంగవరం పోర్ట్ ఇస్తా ఉన్నారు. 40 సంవత్సరాల నుంచి ఉత్పత్తి చేస్తున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గనులు ఈరు. ఎందుకంటే మాది నష్టాలను చూపించి ఎవరికి అప్పచెప్పాలనుకున్నారు కాబట్టి. అయితే విల్సన్ గారు మంచి మాట చెప్పారు. అక్కడ ప్యానెల్లో ఉన్న 3 పెద్దలు, నాతో పాటు మీతో సహా ఈ ఉభయ రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలు మొత్తం ఏకోన్ముఖంతో ఇంతకు ముందున్న రాజకీయాలను పక్కన పెట్టి, ఆలోచనలు పక్కన పెట్టి, ఏ విధమైన డిబేట్ లేకుండా కేంద్రంలో ఒత్తిడి తీసుకోవాలని పరిస్థితి ఆసన్నమైంది. ఎందుకంటే ఇవాళ ఇందులో కొంతమంది ఉండొచ్చు, అందులో కొంతమంది ఉండొచ్చు, మారచ్చు, పార్టీ భావజాలను కూడా మారచ్చు. కానీ స్టీల్ ప్లాంట్ అనేది పర్మనెంట్ గా 50 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంది, ఇక్కడే ఉండాలి. లక్షల మంది. అంటే అయోధ్యరామ్ గారు, ఇప్పుడు విల్సన్ గారు అన్నట్లు కార్మిక సంఘాల్లో కూడా ఒక ఏకాభిప్రాయం లేదు, కార్మిక సంఘాల్లో కూడా ఒక ఐక్యత లేదు అనేది కూడా ఆయన ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. అది నిజంగా వాస్తవమా? ఈరోజు కార్మిక సంఘాలన్నీ ఏకతాటి మీద ఈ ప్రైవేటీకరణను వ్యతిరేకించట్లేదా? దీన్ని సమర్థించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే ఆయన మాటల్లో ఆంతర్యం ఏంటి? మేడం, గత 6 మాసాల నుంచి ఇక్కడ జరిగేటువంటి పోరాటాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, ఓ సిపిఎం కానీ, సిపిఐ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, ఇంక్లూడింగ్ బిఎంఎస్, భారతీయ జనతా పార్టీకి అనుబంధంగా ఉన్న బిఎంఎస్ కూడా ఈ పోరాటంలో భాగస్వామ్యం ఉంది. ప్రజలంతా కూడా ఏకస్వామ్యంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కలిసి ఉమ్మడిగా బంద్ చేశారు. ఈ రాష్ట్ర బందే జరిగింది. ఎందువల్లంటే భారతదేశంలో ఇందాక వారు చెప్పినట్టుగా అటు యూపీఏ కానీ, ఇటు ఎన్డీఏ కానీ అనేక ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మారు. కానీ ఈ భారతదేశంలో ఏ ప్రభుత్వ రంగ పరిశ్రమకి రానున్న మద్దతు
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి వచ్చింది, అదే మార్చి 5 తారీఖు రాష్ట్ర బంధు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మనంత ఐక్యంగా ఉన్నామని చెప్పేసి. ఐక్యంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి బ్రతిమలాడో భయపెట్టో గొడవ చేసో అసెంబ్లీలో లోక్సభలో మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడుకోకపోతే మనకి భవిష్యత్తు ఉండదు. ఆదాయాలు ఉండే స్టీల్ ప్లాంట్ క్రమేణా నష్టాల్లోకి రావడానికి కారణం ఏంటి? అక్కడ ఉండే కార్మిక సంఘాల అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూరా? ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాల్సిన ఇప్పుడు లాభాల్లోనే ఉందండి. లాస్ట్ మార్చి నుండి లాభాల్లో లేదు, నష్టాల్లో అంటే ఆయన అడగండి, ఆయన చెప్తారు. లేదు, మన మార్చిలో లాభాల్లోనే మీరు చెప్పిన పాటికి వస్తాము, నష్టాల్లో ఉన్నాం, కరెక్టే. గడిచిన 10 సంవత్సరాల కాలంలో పార్లమెంట్ సాక్షిగా 9 లక్షల కోట్ల రూపాయలని వివిధ కార్పొరేట్ కంపెనీలకి ఇదే ప్రభుత్వం రద్దు చేసింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి పెట్టిన దగ్గర నుంచి ఇప్పటికి 43,500 కోట్ల రూపాయలు ఇచ్చాం తప్ప 1 రూపాయి కూడా బ్యాంకుకి ఎగ్గొట్టలేదు. 1 రూపాయి కూడా ప్రభుత్వం సాయం చేయలేదు. 1 రూపాయి కూడా ప్రభుత్వం మాఫీ చేయలేదు. వడ్డీకి చక్కెర వడ్డీలు కడతా ఉన్నాం. ప్రైవేట్ వ్యక్తులకి 6% వడ్డీ ఏంటి, మాకు 11% వడ్డీ ఏంటి? నేను సమాధానం చెప్పండి ప్రభుత్వాన్ని. ఎస్ నాగార్జున యాదవ్ గారు, క్యాపిటివ్ మైన్స్ కేటాయించాలి అన్న అంశాన్ని ఇప్పటికిప్పుడు ప్రభుత్వం మీద ఒత్తిడి కాకుండా ముందు నుంచే ఈ అంశాన్ని కేంద్రం ముందు ఒక ప్రతిపాదనగా పెట్టి ఉంటే ఇప్పుడు ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉంది, అందుకే మేము దాన్ని ప్రైవేటీకరణ చేయబోతున్నాం అన్న అంశాన్ని అసలు లేవనెత్తేది కాదేమో కదా? మేడం ఒక్క నిమిషం అండి. మేడం ఒక్క నిమిషం. నాగార్జున గారు, చెప్పండి. 9 రాష్ట్రాల్లో గడిచిన 10 సంవత్సరాల్లో 29 అప్లికేషన్లు పెట్టాం. 29 అప్లికేషన్లు కూడా పక్కన పెట్టేసి ప్రైవేట్ వ్యక్తులు కేటాయిస్తుంది ప్రభుత్వం. రెండో, ఈ మేనేజ్మెంట్ నియమించాలని బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి కాదు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న స్టీల్ మంత్రిత్వ శాఖది, కేంద్ర ప్రభుత్వాన్ని. ఇక్కడ చైర్మన్ నియమించాలంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ద్వారా రాష్ట్రపతి గారు ఆమోద ముద్ర అయితే చైర్మన్ వస్తాడు. ఇది మేడం. ఓకే, ఎస్, రైట్. నాగార్జున గారు ఏం చెప్తారు? అండి, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ సమావేశంలో ఈ రోజు కొత్తగా ఈ 3 ఆప్షన్స్ ఈ రోజు ఇచ్చింది కాదండి. ఇంతకు ముందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా లేఖ రాసినప్పుడు అప్పుడు చేశారు. అదేవిధంగా నేరుగా ప్రధానమంత్రి గారికి కలిసినప్పుడు ఇచ్చినటువంటి రిపోర్ట్ లో కూడా నేరుగా ఇదే రాశారు. అసెంబ్లీ తీర్మానం జరిగినప్పుడు కూడా అప్పుడే ఇవన్నీ డిస్కషన్ చేసి ఉన్నారండి. మరొకటి, ఇందాక నష్టాల గురించి వాటి గురించి మాట్లాడుకున్నారు కాబట్టి దట్ వెరీ లిటిల్ బిట్ 1421 crores నికర నష్టం విశాఖ స్టీల్ ప్లాంట్ కి. అది కూడా 2015, 2019 ఈ మధ్య కాలంలోనే ఎక్కువగా కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు విశాఖపట్నం ప్లాంట్ లో ఉన్నాయి. విత్ కంపేర్ టు 2019 కాడి నుంచి 2019 నుంచి 2021 ఇప్పటికి 2 ఏళ్లలో ఉత్పత్తి 3% గ్రోత్ రేట్ గా వచ్చింది. ఎగుమతులు 16.16% గ్రోత్ రేట్ వచ్చింది. 24 రకాలైనటువంటి ఈ స్టీల్ ఉత్పత్తులకు సంబంధించి అరౌండ్ 11,718 crores టర్న్ ఓవర్ విశాఖ స్టీల్ ప్లాంట్ కి వచ్చినటువంటి సందర్భాన్ని కూడా మనం గమనిస్తున్నాం. అంటే కారణాలు ఏవైనా కానీ వాళ్ళు పాలసీ ప్రకారంగా ప్రైవేటైజేషన్ తో ఒక నిర్ణయం వాళ్ళు తీసుకున్నా కూడాను ఖచ్చితంగా ఇది రియనమండి. ఇందాక విల్సన్ గారు మాట్లాడుతూ అగ్రికల్చర్ బిల్స్ పైన మా పార్లమెంట్ లో నిర్ణయం జరిగిన తర్వాత కూడా వేచి చూసే ధోరణి, చర్చల ధోరణి జరుగుతుంది అని మీరు చెప్పారు కాబట్టి దీంతో కూడా చర్చలు జరపండి. ఖచ్చితంగా ముందుకెళ్లేటువంటి కార్యక్రమం ఏమన్నా ఉంటే ఖచ్చితంగా మేము రాష్ట్ర ప్రభుత్వం కలిసి వచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుంది. కాదు కూడదు ప్రైవేటైజేషన్ ఖచ్చితంగా జరుగుతుంది అనేటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు డిసైడ్ అయ్యి ఇంతకు ముందే చెప్పారు. తప్పని పరిస్థితి వచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి విషయం మేమే వేలంలో పాల్గొంటామని కూడా చెప్పినటువంటి సందర్భాన్ని కూడా మీకు మరొకసారి గుర్తు చేస్తున్నాను. మరొకటి, అఖిల పక్షాన్ని తీసుకురావాలి అనే విషయంలో ఫస్ట్ నుంచి వెరీ క్లియర్ స్టాండ్ తో ఉన్నాం. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కులపరంగా, మతపరంగా, వర్గపరంగా, వల్లపరంగా, జిల్లా పరంగా, కిల్లా పరంగా రకరకాలుగా విసిగి వేసాయించినటువంటి తెలుగుదేశం పార్టీపై ఎలాంటి వేదికల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలు పంచుకోదు. ఆ పాపంలో తెలుగుదేశం పార్టీ చేసేటువంటి పాపంలో పాలు పంచుకోమని మొదటి నుంచి మా పార్టీ స్టాండ్ క్లియర్ గా ఉంది. మేము అదే క్లియరెన్స్ కట్ తో మేము ఉన్నాం. మరొకటి, ఇందాక రఫీ గారు మాట్లాడుతూ ఈ రోజు రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీ ప్రభుత్వంతో కలిసి పోరాటం చేయడానికి ముందుకొచ్చినా మీరు యాక్సెప్ట్ చేయరా? అఖిల పక్షంలో టీడీపీ ఇన్వాల్వ్మెంట్ ని మీరు స్వాగతించరా?
తెలుగుదేశం నేను ముందే అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి సయ్యద్ రఫీ గారికి ముందే మేము చెప్పాం అసలు తెలుగుదేశం పార్టీ ప్రైవేటైజేషన్ ఇస్ ద సక్సెస్ స్టోరీ ఫర్ ఆంధ్రప్రదేశ్ అని వాళ్ళ మహానాడులో కూడా తీర్మానం చేసి మీ వైఖరి ఏంటి? విశాఖపట్నాన్ని ప్రైవేటైజేషన్ చేయకూడదు అనేది మా సిద్ధాంతం అయ్యా. మా మరి ఆ ఇష్యూస్ అంటే కేంద్రం ఈ నిర్ణయం చెప్పినప్పటి నుంచి ఇప్పుడు స్థానికంగా ఉన్న టీడీపీ నేతలంతా కూడా కార్మికుల పక్షాన నిలబడుతున్నారు. వాళ్ళు కూడా రాజీనామాలు చేస్తున్నారు, పోరాటాల్లో పాల్గొంటున్నారు, నిరసన దీక్షల్లో కూర్చుంటున్నారు. నాగార్జున గారు, కులాల్ని మతాల్ని వర్గాల్ని సయ్యద్ రఫీ గారు కాస్త మాట్లాడిన అవకాశం ఇవ్వండి. కానీ నాగార్జున గారు ఈ రోజు రాష్ట్ర ప్రయోజనాల కోసం రఫీ గారు ఒక్క నిమిషం, రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్టీలు భేషజాలు పక్కన పెట్టి కలిసి ముందుకు రావాలి, కార్మికులకి ఈ పోరాటంలో అండగా నిలబడాలి, పార్లమెంట్ ముట్టడిలో కానీ ఏ కార్యక్రమంలో అయినా అందరూ కలిసి పోరాడాలని కార్మికులు విజ్ఞప్తి చేస్తున్న నేపథ్యంలో ఒకవేళ టీడీపీ ఆ రకంగా ముందుకొస్తే మీరు కాదంటారా? మేడం మేము ఒక విషయం చెప్తామేనండి. ప్రైవేటైజేషన్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ ఎన్నిసార్లు ఇప్పుడు కాకినాడ పోర్ట్ సయ్యద్ రఫీ గారు మీరు మాట్లాడేటప్పుడు మేము మాట్లాడతాం. ఇంకోటి మీద సయ్యద్ రఫీ గారు మేము మాట్లాడేటప్పుడు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రఫీ గారు మాట్లాడితే రఫీ గారు ఒక్క నిమిషం, ఆయన క్లారిటీ ఇస్తున్నారా స్టేట్మెంట్ మీద? ఒక్క నిమిషం క్లారిటీ తీసుకున్నాక మళ్ళీ మీరు మాట్లాడారు. ఒక్క నిమిషం నాగార్జున గారు. మొదటి నుంచి సయ్యద్ రఫీ గారికి మేము చెప్పింది ఏంటంటే, సార్ గతంలో కూడా మీరు వేరే వేరే ముసుగులు వేసుకొని తెలుగుదేశం పార్టీకి వంతపడారు, దయచేసి ముసుగులు తీసుకొని మీరు పచ్చ చొక్కా వేయండి అని చెప్పన్నాను. మీరు ఇప్పుడు పచ్చ చొక్కా వేసుకున్నారు కాబట్టి మమ్మల్ని మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే ఎట్లా? మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడేటప్పుడు నేను కూడా కాన్ఫ్లిక్ట్ అయితే మీరు మాట్లాడలేరు. ఆరోపణలు కాదు. రఫీ గారు ఇక్కడ అసలు నన్ను మాట్లాడి మీకు బట్టలే లేవయ్యా స్వామి, మీ పార్టీకి మీకు బట్టలే లేవు, మొత్తం నాగార్జున గారు, రఫీ గారు ఈ రోజు పార్టీల కోసం రాజకీయాల గురించి మాట్లాడుకోవడానికి కాదు, ఈరోజు కార్మిక సంఘాలు 145 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాయి. కొన్ని లక్ష మంది ఈ రోజు దాని మీద ఆధారపడి. రఫీ గారు, నాగార్జున గారు, ఐఎమ్ రిక్వెస్టింగ్ ఒక్కళ్ళన్నా ఆపండి ప్లీజ్. అయోధ్యరామ్ గారు మీరు చెప్పండి, ఈ రోజు పార్టీలు ఒక స్టాండ్ మీదకి ఈ రోజు రాలేకపోతున్న పరిస్థితి, మీకు ఏ మేరకు నమ్మకం ఉంది? ఈ రోజు అఖిల పక్షంగా వీళ్ళంతా ముందుకొచ్చి పార్లమెంట్ సమావేశాల్లో వాయిస్ వినిపిస్తారు. నాగార్జున గారు, రఫీ గారు ప్లీజ్. నాగార్జున గారు, రఫీ గారు ఈ రోజు అఖిల పక్ష విషయంలోనే ఈ రోజు పార్టీలు ఏకతాటి మీదకి రాకపోతే పరిశ్రమని పరిరక్షించడం కోసం ఏకతాటి మీదకి వస్తాయన్న నమ్మకం ఈ రోజు కార్మికుల్లో ఎలా కలుగుతుంది? నాగార్జున గారు, నాగార్జున గారు ఎవరో ఒక్కళ్ళైనా కామకపోతే నేను ఇప్పుడు బ్రేక్ తీసుకొని మరి మీ వాయిస్ మ్యూట్ చేయాల్సి వస్తుంది. ఒక్క నిమిషం ప్లీజ్. రఫీ గారు, ఒక్క నిమిషం. కనీస విషయ పరిజ్ఞానం లేకుండా ఇతను తప్పుడు పెట్టాడు. విషయ పరిజ్ఞానం లేనటువంటి వ్యక్తి. నాగార్జున గారు ఓకే, ఆయన పక్కదారి పట్టించారు. అయోధ్యరామ్ గారు, ఈ రోజు మీరేమో రోడ్ మ్యాప్లు సిద్ధం చేసుకుంటున్నారు, ఢిల్లీకి వెళ్ళాలి, జంతర్ మంతర్ దగ్గర దీక్షలు చేయాలి, నిరసనలు చేయాలి, చలో పార్లమెంట్ చేయాలి, 3000 మంది కార్మికులు వెళ్ళాలి అని. మీకు ఈ రోజు నమ్మకం ఉందా అన్ని పార్టీలు కలిసి మీకోసం ఢిల్లీలో మీ పోరాటానికి వాళ్ళంతా మద్దతు ఇస్తారని, కేంద్రం మీద పూర్తి స్థాయి ఒత్తిడి తీసుకొస్తారని నమ్మకం మీకుందా? ఖచ్చితంగా ఉంది మేడం. ఎందువల్లంటే ఈ విషయాల్ని మేము స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కలిసాం, అలాగే చంద్రబాబు నాయుడు గారిని కలిసాం 3 మాసాల క్రితం. ఇప్పుడు లేటెస్ట్ గా నిన్న విజయసాయి రెడ్డి గారితో 2-3 గంటల సేపు కూర్చున్నాం. దానికి 4 రోజుల ముందు రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారిని కలవడం జరిగింది. అలాగే కమ్యూనిస్ట్ పార్టీ పెద్దలు మధు గారితో మాట్లాడాం, సిపిఎం నుంచి
సిపిఐ నుంచి రామకృష్ణ గారితో మాట్లాడాం. అలాగే ఇవాళ జనసేన నాయకుల గురించి కూడా మాట్లాడడం అనేది జరిగింది. అంతకుముందు శైలజనాథ్ గారితో కూడా కలవడం జరిగింది. ఈ నేపథ్యంలో రాజకీయాలకి అతీతంగా విశాఖకు పోరాటాన్ని ఎవరైతే ముందుకు తీసుకుపోతారో వారిని ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలు హర్షిస్తారు. రెండోది, ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ఈ రాష్ట్రం నుంచి 32 మంది ఎంపీలు ఉన్నారు. ఈ 32 మంది ఎంపీలు ఇటు వైసీపీ ఇటు తెలుగుదేశంతో కలుపుకున్నారు. 32 మంది వేళ్ల ముందుకు వచ్చి పోరాడతామని చెప్పేసి ఇరు పార్టీల వారు మాకు హామీ ఇచ్చారు. అలాగే కమ్యూనిస్ట్ పార్టీకి 7 ఉన్నటువంటి 7 కూడా వెళ్ళలోకి వస్తామని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ కూడా చెప్పారు. వీరు కాకుండా మేము రేపు 22వ తారీఖు ఢిల్లీకి పోయి ఎవరైతే కలిసి వస్తారో ఈ ప్రైవేటీకరణ విధానం వ్యతిరేకంగా ఒక 10 రాజకీయ పార్టీలు కలిసి వారి మద్దతు కూడా కూడగట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇదే సమయంలో తమిళనాడులో ఉన్న శాలం స్టీల్ ప్లాంట్, కర్ణాటకలో ఉన్న భద్రావతి స్టీల్ ప్లాంట్, వెస్ట్ బెంగాల్ లో నుండి ఎల్లా స్టీల్ ప్లాంట్ 3 కూడా ఇదే ప్రైవేటీకరణ పార్టీ శైలిలో భాగంగా ఉన్న 3 ప్లాంట్లు కూడా ప్రైవేటీకరణ వైపు పోబోతా ఉన్నాయి. అవి ఇప్పటికీ పోవడం జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అటు తృణమూల్ కాంగ్రెస్ ని, ఇటు కర్ణాటక గవర్నమెంట్ ని, ఇటు తమిళనాడు ప్రభుత్వాన్ని కూడా మేము రిక్వెస్ట్ అయిపోతా ఉన్నాం. వారు ఎంపీలు కూడా కలుపుకొని సెయిల్ అనేది స్టీల్ ప్రభుత్వ రంగ పరిశ్రమ 7 రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. 7 రాష్ట్రాల్లో ఇబ్బంది పెట్టేదాని కోసం ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. విల్సన్ గారు ఇప్పటికే చెప్పారు, మా విధానం ఏమైనప్పటికీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో నుండి విశాఖపట్నం శిల్పాన్ని కాపాడుకోవడం కోసం మా బీజేపీ శాఖ తరఫున ప్రయత్నం చేస్తాం. మేము కూడా చెప్తా పెద్దలని చెప్పే సంతోషం. అంటే ఈ విధంగా మనం మన రాజకీయాలను పక్కన పెట్టి అనేక అంశాలను పక్కన పెట్టి పొలిటికల్ అంశాలు తేడా ఉన్నప్పటికీ విజయసాయి రెడ్డి గారు చెప్పారు, రాజకీయ విభేదాలు ఏమన్నా సరే అవంతి శ్రీనివాస్ గారు అయితే కొండ బద్దలు కొట్టి మీ ప్రశ్నలు వచ్చి చూశారు. మీరు రాజకీయ విభేదాలను పక్కన పెట్టి రాజకీయ అంశాలను పక్కన పెట్టి మన స్టీల్ ప్లాంట్ కోసం కలిసిపోదామని ముందు చెప్పారు. కాబట్టి అందరినీ కూడా రిక్వెస్ట్ చేసేది అదే పద్ధతిలో మీరు ఆలోచన చేయాలని చెప్పేసి అదే పద్ధతిలో రేపు పార్లమెంట్ ముందు మేము చేపట్టబోయే వేలాది మంది ఉద్యోగులు ధర్నాకి వివిధ రాజకీయ పార్టీ నుంచి ఇప్పటికే మొబైలైజ్ చేస్తా ఉన్నారు. వాళ్ళు వస్తా ఉన్నారు. అందరూ కలిసి అక్కడికి వచ్చి వారి నాయకులు మాట్లాడాలని చెప్పేసి. అట్లాగే గతంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు స్టీల్ ప్లాంట్ కోసం, జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు తెలుగుదేశం కోసం. వీరు రిక్వెస్ట్ చేసాం, చంద్రబాబు నాయుడు గారు మా టెంట్కి వచ్చి మా టెంట్ లో మాట్లాడుతూ ఒక్క విషయం కూడా వైసీపీ కోసం ఆయన మాట్లాడాల, స్టీల్ ప్లాంట్ కోసం మాత్రమే మాట్లాడాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాత్రం ఆయన సమావేశంలో ఆయన కూడా కేవలం స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడారు తప్ప తెలుగుదేశం కోసం మాట్లాడలేదు. వారు ఇరువురు కూడా మా పోరాట మీద ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎందువల్ల ప్లాంట్ అనేది ఉండాలనే ఉద్దేశంతో ఇరువురు నాయకులు అనేది మనకు అవసరం. అదే విధంగా మనం ముందుకు పోదామని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా వేడుకుంటాం. రైట్ విల్సన్ గారు, పార్టీలకు అతీతంగా ఈరోజు రాజకీయాలు పక్కన పెట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ యొక్క ప్రైవేటైజేషన్ వ్యతిరేకించడానికి 2 పార్టీల అధినేతలు మాకు మద్దతు ఇస్తున్నారు. మేము ఢిల్లీలో కూడా గళం వినిపిస్తామని అయోధ్యరామ్ గారు చెప్తున్నారు. సో దీంట్లో మీ పాత్ర ఎలా ఉండబోతోంది ఈ వ్యవహారంలో? విల్సన్ గారు, మీ ఆడియో మ్యూట్ లో ఉంది, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. ఎస్ విల్సన్ గారు చెప్పండి. విల్సన్ గారు మీకు వాయిస్ వినిపిస్తుందా? చెప్పండి క్యారీ ఆన్. మా పార్టీ కేంద్ర ప్రభుత్వం స్టాండ్ ప్రైవేటీకరణ వైపు అనేక సమస్యలు వెళ్తున్న నేపథ్యంలో గతంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది, మేము తీసుకున్నది కాదు, ఇది బీజేపీ నిర్ణయం కాదు. ఫస్ట్ అది ఐడెంటిఫికేషన్ చేయాలి అయోధ్యరామ్ గారు కానీ ప్యానల్ లోని మిత్రులు కానీ. కాబట్టి అయితే ఇక్కడ నష్టం రాకుండా చూసుకోవాల్సిన పరిస్థితుల్లో కార్మిక సంఘాలు ఉండాలా, ఎక్కువ కాలం పనిచేసి ఆదాయాన్ని పెంచుకోవాల్సిన దగ్గర ఆ రోజు ఎప్పుడు ఈ కార్మిక సంఘాలు ఎప్పుడు మాట్లాడిన పరిస్థితి లేదు. అంతర్గతంగా ఏం జరుగుతుందో అక్కడ ఉండే వాళ్ళందరికీ తెలుసు. ముందు దాన్ని సరి చేసుకోవాలి. ఇళ్లలో ఏం జరుగుతుందో మనం సరి చేసుకొని మనం బయటకు వచ్చి ఏమని మాట్లాడాలా. ఇక రాజకీయాలు అంటారా, మేము చాలా స్పష్టంగా చెప్పాము, ప్రైవేటీకరణ జరగదని చెప్పాము, విశాఖ స్టీల్ ప్లాంట్ అక్కడే ఉండదని చెప్పాము. ఒకవేళ ఆందోళన ఉంటే ఆందోళన చేసే హక్కు వాళ్ళకు ఉంది. కాబట్టి ఆ హక్కు ప్రైవేటీకరణ జరగదనుకున్నప్పుడు లీగల్ ట్రాన్సాక్షన్ అడ్వైజర్ల కోసం బిడ్లను ఎందుకు పిలుస్తోంది కేంద్రం? ప్రకటన చేయించమనండి కేంద్ర మంత్రితో, ఉక్కు గనుల శాఖ మంత్రితో, ఆర్థిక శాఖ మంత్రితో ప్రకటన చేయించమనండి. అది ప్రైవేటీకరణ కాదు అని చెప్పేసి బిట్స్ పిలవడం. ఫైనల్ గా చెప్పండి ఈ రోజు ఏపీ బీజేపీ శాఖ నుంచి కేంద్రంతో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయిస్తారా? అది చెప్తారు. వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఫైనల్ ఎట్టాగో
ఇక్కడ రాష్ట్ర శాఖలో మా వీర్రాజు గారు చెప్పింది అట్టగా మాకు అది కేంద్రం నుంచి కావాలి సార్, అప్పుడు నమ్ముతాం. కేంద్ర ప్రభుత్వం కనుక చెప్తే అప్పుడు నమ్ముతాం. కానీ రాష్ట్ర శాఖ చెప్పిన తర్వాత కూడా మీరు ఆందోళన చేస్తే ఇక్కడ సమస్యల్లా మీరు రాష్ట్ర శాఖగా మీరు చెప్తున్నారు, కానీ కేంద్రం నుంచి ఆ స్పష్టత కావాలని ఈ రోజు కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రత్యేక హోదా ముందుకు వెళ్ళిపోతా ఉంది కేంద్రం. ప్రత్యేక హోదా కోసం నిరాధ్యక్షున చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాలు ఎక్కడ నిరాధ్యక్షులు చేయలేదు. అంటే విల్సన్ గారు ఫైనల్ గా నేను అడిగేది ఒకటే, ఒక చాలా క్లుప్తంగా ఆన్సర్ చెప్పండి. మీరు ప్రైవేటీకరణ జరగదని మీరు సోమ్ వీర్రాజు గారు చెప్పారని మీరు చెప్తున్నారు, ఇదే మాట కేంద్రం నోటి నుంచి చెప్పించగలుగుతారా? మీరు కూడా విన్నారు కదా. ఎస్, మేము విన్నాము, కానీ కావాల్సింది కేంద్రం నుంచి కదా. ఈ రోజు కేంద్రం అమ్మకానికి సిద్ధంగా ఉంది. నేను చెప్పేది ఒంగోలు మా అధ్యక్షుడు మాట్లాడాడు, అన్ని ఢిల్లీలో మాట్లాడే వాళ్ళతో మాట్లాడించండి. ఒంగోలులో మాట్లాడే మాట శాఖ మంత్రితో చెప్పించండి, ఆర్థిక శాఖ మంత్రితో వాళ్ళు మీరు ఒంగోలులో మా అధ్యక్షులు మాట్లాడారని చెప్తున్నారు, కానీ ఢిల్లీ నుంచి జరగాల్సినవన్నీ జరిగిపోతున్నాయి. ఢిల్లీ నుంచి ఆ స్పష్టత వచ్చేలాగా పార్టీ నుంచి ఒత్తిడి తీసుకొని రండి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ విల్సన్ గారు, ఎస్ థ్యాంక్ యూ సో మచ్ విల్సన్ గారు అండ్ రఫీ గారు, అయోధ్యరామ్ గారు, నాగార్జున గారు ఇవాళ డిబేట్లో జాయిన్ అయినందుకు. ఎస్ థ్యాంక్ యూ. సో ఏపీ బీజేపీ శాఖ చాలా స్పష్టంగా చెప్తోంది ప్రైవేటీకరణ జరగదు అని, కానీ ఢిల్లీ నుంచి కేంద్రం ప్రైవేటీకరణ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఈరోజు కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఏపీ బీజేపీ శాఖ కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కార్మిక సంఘాలన్నీ కూడా ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఆగస్టు 2-3 తేదీల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు వైసీపీ కూడా పార్లమెంట్లో సమావేశాల్లో తమ వ్యూహాన్ని ఈరోజు సిద్ధం చేసుకుంటోంది. టీడీపీ కూడా మేము కలిసి ఈ వ్యవహారంలో ముందుకు వెళ్తాం, పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా అని చెప్తోంది. మరి కేంద్రం ఈ 3 ప్రత్యామ్నాయాలకి ఏ రకంగా తలొగ్గుతుంది? వైసీపీ ప్రతిపాదనలకు కేంద్రం ఏ మేరకు ఓకే చెప్పే అవకాశం ఉంది? ప్రైవేటీకరణ విషయంలో ఏం జరగబోతోంది? పార్లమెంట్ సమావేశాల్లో ఎలాంటి నిర్ణయాలు రాబోతున్నాయి? ఎప్పటికప్పుడు ఈ అంశాలపై అప్డేట్స్ కూడా మీకు అందిస్తూనే ఉంటాం. స్టేట్ ఇంటూ ఐ న్యూస్. చెప్పాల్సింది చాలా ఉంది, చూడాల్సింది మిగిలే ఉంది.